అమ్మా, ఆఫీసులో నాకు ప్రమోషన్ వచ్చింది. నా మీద బాధ్యత పెరిగింది. దాంతోపాటు ఒత్తిడి కూడా. కొంచెం టీ కానీ కాఫీ కానీ ఇస్తావా అని తల్లి సామ్రాజ్యాన్ని అడిగాడు బాలాజీ. టీ పెట్టి ఇచ్చింది. ఏరా బాలు, త్వరగా పెళ్లి చేసుకోరా, మంచి ఉద్యోగం వచ్చింది. అక్క కూడా పెళ్ళయింది. ఇక నీకు కూడా పెళ్ళైతే మా మనస్సు హాయిగా ఉంటుంది అంది. బాలాజీ అమ్మ చెప్పిన మాట విని సరే అన్నాడు. సామ్రాజ్యం తన భర్తకు బ్రహ్మానికి చెప్పింది. బాలాజీ పెళ్ళి వైభవంగా చేశారు. కొన్ని రోజుల తర్వాత బాలాజీ వాళ్ళ నాన్న బ్రహ్మం తన స్నేహితుడు తాతారావుకి ఒకేసారి పదవి విరమణ జరిగింది. తర్వాత ఒకరోజు బాలాజీ, నాన్న, మీరు పదవి విరమణ చేశారు కాబట్టి ఇక ఇంటిలో పని మొత్తం మీరే చూసుకోవాలి. మొక్కలకు నీళ్లు పెట్టడం, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవటం, ఇంట్లో ఏమైనా వస్తువులు కావాలంటే బజారుకి వెళ్ళి తీసుకురావటం, ఇలా అన్నీ మీరే చూసుకోవాలి. నాకు ప్రమోషన్ రావటం వల్ల పని ఒత్తిడి ఉంది అన్నాడు. ఒక్కసారిగా బ్రహ్మం తన భార్య వైపు చూశాడు. అది గమనించిన కోడలు తలదించుకుంది. భోజనం ముగించుకొని అందరూ పడుకున్నారు. బాలాజీ చెప్పిన విధంగానే ఇంట్లో అన్ని పనులు తానే చేస్తున్నాడు. బ్రహ్మానికి తన కొడుకు మీద తన మనసులో కొంచెం కోపం మొదలైంది. విరామం తీసుకొని విశ్రాంతి తీసుకుందాం అనుకుంటే ఇలా చేశాడేంటి అని అనుకున్నాడు బ్రహ్మం. 2 సంవత్సరాల తర్వాత బాలాజీకి కొడుకు పుట్టాడు. వాడిని ఎత్తుకొని పార్కుకి వెళ్తుంటే తన స్నేహితుడు తాతారావు కొడుకు చక్రవర్తి కనిపించాడు. అప్పుడు బ్రహ్మం, ఏరా చక్రవర్తి, ఎలా ఉన్నావు? అలాగే తాతారావుని కూడా అడిగాడు. ఏం చెప్పమంటావు అంకుల్, పదవి విరమణ తర్వాత నాన్నగారు ఏ పని చేయకుండా ఎప్పుడూ టీవీలోనూ కబుర్లతోనూ కాలక్షేపం చేయటం వల్ల షుగర్ పెరిగిపోయింది. ఇప్పుడేమైనా చేద్దాం అనుకుంటే దేహం సహకరించటం లేదు. దానికి తోడు ఆయనకు విపరీతమైన దగ్గు రావటం వల్ల కోడలు పిల్లల దగ్గరకు రానివ్వటం లేదు. ఆ బెంగతో అలా కాలం సాగిస్తున్నాడు మా నాన్న. మీరు మాత్రం మంచి అదృష్టవంతులు అంకుల్. బాలుగాడు ఇవన్నీ ఊహించి మీతో ఇంటి పనులు చేయించటం వల్ల మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఈ విషయం తెలియక నేను వాడిని ఎందుకురా మీ నాన్నను అన్ని పనులకు వాడుతున్నామని అడిగాను. బాలాజీ చిన్న నవ్వు నవ్వి ఊరుకున్నాడు. వాడికి సారీ చెప్పానని చెప్పండి అంకుల్ అంటూ వెళ్ళాడు చక్రవర్తి. కొడుకు ఆంతర్యం అర్థం చేసుకున్న బ్రహ్మం, సారీ చెప్పవలసింది నువ్వు కాదు నేను అని పార్కు నుండి ఏకంగా ఇంటికి వెళ్ళి బాలాజీని హత్తుకున్నాడు. ఉదయాన్నే సంచి తీసుకొని మనవణ్ణి ఎత్తుకొని పాల కోసం వెళ్ళాడు. కొడుకు మనసు తెలుసుకున్న బ్రహ్మం